ప్రేక్షకులకు స్వాగతం. మా ఇంటి పక్కనుంది పక్కింటోడి కారు. ఈ ఛానల్ చూస్తున్నంతసేపు మీకు కొట్టదు బోరు. టీవీ 420లో 420 న్యూస్ కి స్వాగతం. మరి నిన్న మొన్న ఏం జరిగిందో పదండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక విషాదం జరిగింది. చాక్లెట్ డే రోజు డైరీ మిల్క్ అడిగితే డైరీకి వెళ్ళి 2 మిల్క్ ప్యాకెట్లు తీసుకొచ్చిన భర్త తనకు డివోర్స్ కావాలంటూ లాయర్ జానీ సీనయ్య గారిని సంప్రదించిన భార్య. జానీ సీనయ్య గారు కేవలం ఒక లాయర్ మాత్రమే కాదు, ఆయన ఒక ఆస్ట్రోనాట్, ఆయన ఒక ప్లంబర్, ఆయన ఒక ఎలక్ట్రీషియన్, అంతేకాకుండా ఆయన ఒక డాక్టర్ కూడా. జానీ సీనయ్య గారు మీకెలా తెలుసని కామెంట్స్ లో చెప్పండి, మర్చిపోకండి. రాజమౌళి గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు నాయకుడిగా తెరకెక్కబోతున్న మూవీ SSME 29. మీకు తెలిసినట్టే ఆ మూవీ క్లిప్ లీక్ అయింది. ఇలాంటి ఘటనకు కారణం ఏంటని RGV గారి స్పందన తెలుసుకోవాలని మేము వెళ్తే, స్పందన అని చెప్పి నువ్వు వచ్చావేంట్రా యదబా అన్నారు ఆయన. సో మేము నిరాశ మేము సాడిగా తిరిగి రావడం జరిగింది. ఇంటర్నల్ మార్క్స్ తక్కువ ఇచ్చారని ఇక్కడ ఒక స్టూడెంట్ తమ ప్రిన్సిపల్ కూతురునే లేపుకుపోయాడు. కానీ మళ్ళీ అదే చోటుకి తీసుకొచ్చేది లేసాడంటండి. కారణం ఏంటా అని అడిగితే, హోటల్ రూమ్ లోకి వెళ్ళాక ఆ అమ్మాయి A+B² ఫార్ములా అడిగింది. ఇంకొక విషాదకరమైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి ప్యాంట్ లోనే ఫోన్ పేలడం వల్ల 2 పోయాయా? 2 నెక్స్ట్ ఫోన్ పేలడం వల్ల రే కట్ చేయరా. ఫైనలీ 1800 సంవత్సరాల తరువాత ఇండియన్ IPL లో ఒక అద్భుతం జరిగింది. మన కప్ మనకు వచ్చింది. ఎస్, మీరు వింటున్నది నిజమే, మన కప్ మనకు వచ్చింది. చెన్నై రాయల్ ఛాలెంజర్స్ కప్ గెలిచారు, అది కూడా బెంగళూరు సూపర్ కింగ్స్ కి అగైనెస్ట్ గా. ఇరవై 21వ తేదీన సలార్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. రిలీజ్ అయితే చేయడం జరిగింది. సలార్ దెబ్బకు అబ్బా అన్న థియేటర్ లో ఉన్నట్లు మనం ఏంటో ఇప్పుడు కాస్త విందాం. హే ఎవరీవన్, వీడియో చాలానే లేట్ అయింది. ఎస్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ వీడియో లేట్ అవ్వదు, తొందరగానే వస్తుంది. వేర్ ఆన్ ఇట్. అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా.